నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చల్లా స్వరూపరాణి హరిశంకర్ దంపతుల జన్మదిన వేడుకలు శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటు పాత బజార్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు. గాయకుడు మహమ్మద్ రఫీ బర్త్డే వేడుకలు, కళాభారతిలో పలు సాంస్కృతిక పాటల కార్యక్రమాలు. కరీంనగర్ రెండో రోజు కిసాన్ మేళా, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్న స్పష్టం చేసిన సుగుణాకర్ రావు. కరీంనగర్ నగరంలోని హుస్సేనీపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ డివిజన్ కార్యాలయాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు మాజీ సుడా డైరెక్టర్ షేక్ యూసిఫ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల కృషితోనే బీఆర్ఎస్ ఇంతటి స్థాయికి చేరుకుందని, రాబోయే రోజుల్లో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. డివిజన్ స్థాయిలో పార్టీ కార్యాలయాలు ఉండటం వల్ల ప్రజలకు మరింత దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందని, ప్రతి కార్యకర్త పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. करीमनगर शहर में डिवीज़न नंबर 32 में हमारा यूसुफ भाई का ऑफिस, ये वार्ड ऑफिस को आज ओपनिंग कर रहा है इंशाल्लाह। ये इससे पहले भी ये वार्ड ऑफिस से बहुत अच्छा काम करा था, वेलफेयर काम्स करा था। ये वार्ड ऑफिस में नॉट ओनली पॉलिटिकल इश्यूज, पब्लिक जो चाहते हैं उसको फुलफिल करने के लिए भी हमारे यूसुफ पे बहुत मेहनत करा था। ఈరోజు గౌరవనీయులు హరిశంకర్ గారు టౌన్ ప్రెసిడెంట్ మరియు జమీలుద్దీన్ గారు జిల్లా పరిషత్ కోఆప్షన్ ఎక్స్ కోఆప్షన్ మెంబర్, शौकत भाई टाउन प्रेसिडेंट, बाबजानी भाई, वाजिद भाई और हमारा टीआरएस पार्टी नेता అందరు కలిసి ఈరోజు యూసుఫ్ భాయ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ నగరం ఇంత పెద్ద డెవలప్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డెవలప్ అయింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే హిందూ ముస్లిమ్స్ అందరూ కలయిక జరిగి ఈ నగరాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా డెవలప్ అయిన సిటీ ఎక్కడ లేదు, ఒక కరీంనగర్ సిటీ. అది సీఎం అసెస్ నిధులతో కానీ, స్మార్ట్ సిటీ నిధులతో కానీ. స్మార్ట్ సిటీ రావాలంటే ఎలిజిబిలిటీ లేకుండా ఉండగా కేసీఆర్ చేయబట్టి ఈరోజు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. సీఎం అసెస్ కానీ, స్పెషల్ ఫండ్ కానీ తీసుకొచ్చేసి సుమారు 1000 నుంచి 1500 కోట్లతోటి ఈ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేశాం. గతంలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంత నిధులు తీసుకురాలేదు. మున్సిపల్ నిధులతో పనిచేశారు, మున్సిపాలిటీ నిధులు చేశారు, లేదు. కానీ అన్ని రోడ్లు మొత్తం కూడా ధ్వంసమైన రోడ్లు. ఈరోజు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. 2 సంవత్సరాల ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ సెంట్రల్ ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ ఇంతవరకు ₹1 తీసుకొచ్చి డెవలప్ చేసే పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన నిధులు సీఎం వచ్చేసి 350 కోట్ల రూపాయలలో ఇంకా 70-80 కోట్ల రూపాయలుగా మిగిలి ఉండడంగా ఆ పనులు మొదలు కాలేదు. సో ప్రభుత్వాలు పట్టించుకుంటారు, ఇక్కడున్న మంత్రులు పట్టించుకుంటారు, ఇక్కడ ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటారు. 2 సంవత్సరాలే కరీంనగర్ ₹1 నిధులు రాలేదు. మేము ఇచ్చిన నిధులంగా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ నగరాన్ని డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ.
ఈ నగరంలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, అటు గ్రామ పంచాయతీలో కూడా మొత్తం ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీ నిధులు తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. ఇందులో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిధులు తెలియదు, ఇటు బీజేపీ పార్టీ ఒక రూపాయి నిధులు తీసుకురాలేదు. స్థానిక జ్యోతినగర్లోని ఎస్ఆర్ ప్రేమ్ పాఠశాలలో నిర్వహించారు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ కార్యక్రమం. అయితే పాఠశాల జోనల్ ఇన్ఛార్జి శశిధర్ గారు, ప్రిన్సిపల్ నాగప్రణవి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నగర మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ దంపతుల జన్మదినాన్ని పురస్కరించుకొని వారి శ్రేయోభిలాషులు మరియు అభిమానుల మధ్య వారి జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా మంకమ్మ తోటలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటు పాత బజార్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన చల్లా హరిశంకర్ దంపతులు ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఎంఆర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం, సర్కస్ గ్రౌండ్ లెజెండ్ వాకర్ అసోసియేషన్, మంకమ్మ తోట, రామ్నగర్ గౌడ సంఘం యూత్, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. 37వ డివిజన్ మహిళలు కేక్ కట్ చేసి సాల్వతో సత్కరించారు. డివిజన్ ప్రముఖులు, మీకోసం కార్యాలయం వ్యక్తిగత సిబ్బంది, వారి హరిశంకర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మీ సేవ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వారికి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నగరంలోని హౌసింగ్ బోర్డులోని వీర బ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కంజల రేణుక మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. అదేవిధంగా పాత బజార్లోని శివాలయం ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలను జరిపిన వారందరూ హరిశంకర్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చల్లా హరిశంకర్ మిత్రులు, బంధువులు, వారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగర మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మొక్కలు నాటడం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, అన్ని దానాలకెల్లా అన్నదానాలు ముఖ్యం కాబట్టి మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో ఈరోజు వీర బ్రహ్మేంద్ర వృద్ధుల అన్నదాశ్రమంలో అన్నదానం కూడా నిర్వహించుకోవడం జరిగింది. చల్లా స్వరూపరాణి గారు, చల్లా హరిశంకర్ గారి దంపతులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మా బాల్యమిత్రులు, ప్రాణ స్నేహితులైనటువంటి చల్లా హరిశంకర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు మరియు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి చల్లా హరిశంకర్ మరియు డిప్యూటీ మేయర్ ఫార్మర్ అయినటువంటి చల్లా స్వరూపరాణి గారుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సత్యనేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా అనేక సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో జరపడం చాలా శుభదీయం, ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సేవకు మారుపేరు చల్లా హరిశంకర్. రానున్న భవిష్యత్ కాలంలో కూడా అంటే డీలిమిటేషన్లో కరీంనగర్ రూరల్ అయితే ఖచ్చితంగా కాబోయే శాసనసభ్యుడిగా మా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం వెన్నుదాన్నిగా ఉంటూ అఖండ మెజార్టీతోటి గెలిపించుకోగలరని
కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి వెల్చల రాజేంద్రరావు జన్మదినం సందర్భంగా ఘనంగా జరుపుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 20 గ్రామ పంచాయతీలకు గాను 11 స్థానాలు గెలిపించి సత్తా చాటారని కొనియాడారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. పెద్దలు పూజ్యులు వెల్చాల రాజేందర్ అన్న గారి జన్మదినోత్సవాన్ని వారి అభిమానులు ఈరోజు ఇందిరా చౌక్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజేందర్ అన్న ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కొరకు వారు పనిచేయాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి రాజేందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు వారికి ఆరోగ్యాలు కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా అదే ఉత్సాహంతో క్రిస్మస్ కేక్ను కూడా కట్ చేసి మెరీ క్రిస్మస్ తెలియజేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ వేళ ఆనందం, భక్తి, ఐక్యతను పంచిన ఒక విశేష కార్యక్రమం ఘనంగా జరిగింది. కరీంనగర్ పట్టణంలో ఉన్న సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసకులు హాజరయ్యారు. చర్చిని రంగురంగుల లైట్లు, నక్షత్రాలు, క్రిస్మస్ అలంకరణలతో అద్భుతంగా ముస్తాబు చేశారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు, బైబిల్ సందేశాలు నిర్వహించబడ్డాయి. చర్చి ఫాదర్ మాట్లాడుతూ ప్రేమ, శాంతి, క్షమ, మానవత్వమే క్రిస్మస్ సందేశమని తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన క్రిస్మస్ నాటికలు, క్యారల్స్ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. శాంటాక్లాస్ వేషధారణలో పిల్లలకు బహుమతులు పంపిణీ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రిస్మస్ వేడుకల్లో మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనడం కరీంనగర్ సోదర భావానికి నిదర్శనంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, సంఘ నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తానికి కరీంనగర్లోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ 2025 వేడుకలు భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఆరంభమైనది ఇక్కడ చూసి క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభములు, ఆశీర్వాదములు కరీంనగర్ పట్టణ వాసులకు ప్రజలందరికీ కలగాలని, అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ వర్గాల వారిని ప్రేమించి ట్యాంక్ బండ మీద కూడా చక్కని క్రిస్మస్ వేడుకలను నిర్వహించినటువంటి ప్రభుత్వం వారికి కూడా మా నుండి కృతజ్ఞత చెల్లిస్తూ వారు కూడా చక్కని పరిపాలన అందించాలని వారి పేరిట కూడా దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం. అలాగే 2025వ సంవత్సరంలో భయము, చీకటి, నిరాశ అనేటువంటిది ఈ మూడు కూడా ప్రపంచంలో ఆవరించి ఉన్నాయి. జాతీయంగా కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా కూడా భయంకరమైన యుద్ధాల మూలంగా, భయంకరమైనటువంటి పరిస్థితుల మూలంగా, సరిహద్దుల మూలంగా ఎక్కడ చూసినా కూడా మరి భయము, నిరాశ, చీకటి అనేటువంటిది ఆవరించింది. ఆ చీకటిని పోగొట్టి మానవునికి నిరంతరం మానవుని యొక్క హృదయ అంతరంగంలో వెలుగును నింపి మానవునికి ఏ సమస్యలు వచ్చినా కూడా దైవం వైపు చూసినప్పుడు నిలదొక్కుంటాడని. కరీంనగర్లో స్వర్గీయ గాయకుడు మహమ్మద్ రఫీ బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని కళాభారతిలో పలు సాంస్కృతిక పాటల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. यौम पैदाइश के मौके पर बर्थडे सेलिब्रेशन शमा परवानों की हसीन दिल रुबाओं की मैं जबीनों की आशा शेर है कि वजूद जन से है तस्वीर कायनात में पेश किए जाएंगे।
మన కళాభారతిలో మహమ్మద్ రఫీ గారి 101 సెలబ్రేషన్ పురస్కరించుకొని హాపహాయి బహారాయి ప్రోగ్రాం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇక్కడ గాయకులు, కళాకారులు చాలామంది ఇక్కడ హాజరై ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తపరచుకుంటూ చాలా వివిధ రకాలుగా వాళ్ళ ఆనందోత్సవాలతో పాటలు పాడుకుంటూ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖులు, కుల మత వర్గ భేద తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు కలుసుకొని ఈ 200 నుంచి 300 మంది పైచిలకు కార్యక్రమంలో పాల్పంచుకొని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు, గౌరవనీయులు, ప్రముఖులకు అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అపాహాయి ప్రోగ్రాంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ आज रफ़ी साहब का 101वां बर्थडे हम मना रहे हैं कला भारती में हम सब मिलके, और अच्छा प्रोग्राम बहुत अच्छा हुआ है। पुराने गाने यादगार उनकी याद में बर्थडे मना रहे हैं। तो सबका तहे दिल से शुक्रिया करता हूँ मैं। आए सो चीफ गेस्ट गफ्फार भाई, हमारे जावेद भाई, हमारे कुरमल्ला सिनाना सब आए, आके हमारे को बहुत सपोर्ट किए, उनका मैं तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రెండో రోజు కిసాన్ మేళా వేడుకలు కొనసాగాయి. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు సుగుణాకర్రావు మాట్లాడుతూ సుమారు 100 స్టాల్ పెట్టి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అనేక యంత్రాలు, సీడ్స్, డైరీ, ఆర్గానిక్ స్టోర్స్ను కూడా వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సంఘటితంగా మారాలని, సంఘటితంగా మార్పు ద్వారానే వారి ఉత్పత్తులను వారు వస్తు మార్పిడి చేసి అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని అన్నారు. అభివృద్ధి ఫలాలు గ్రామ ప్రజలకు అందటం లేదని, దాని మూలంగా యువత వ్యవసాయ రంగం వైపు, ఇతర చేతి వృత్తుల వైపు మరలకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల వైపు నగరాలు, పట్టణాలకు వలసలు వెళ్తున్నారని పేర్కొన్నారు. కంపెనీ ఇస్తుంది మీకు ఉన్నారు, ఒకసారి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మనకు వచ్చిన వెహికల్ అనేది గ్రాఫ్టన్ క్వాంటా వెహికల్ 5 కిలోమీటర్ల మైలేజ్ ఉంది. ఇప్పుడు మనకి కాబట్టి ఈరోజు రైతులు అనేక మంది వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళే వచ్చి స్టాల్ సందర్శన, ఇక్కడ ఉండే అనేక నిపుణులు, శాస్త్రజ్ఞులు చెప్పే విషయాలు కూడా ఆలంకిస్తున్నారు. మేము ఇది చాలా సంతృప్తి చెందినాం. మా యొక్క అనేక ప్రయత్నాలు, అనేక శ్రమకు ఫలితం ఉందని మేము ఆశిస్తున్నాం. రేపు కూడా ఉన్నది ఇది. నేను రైతులకు, గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి అనేక మంది ఇంకా ఇందులో రైతులు, గ్రామీణ ప్రజలు వచ్చి అనేక విషయాలు తెలుసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మేము ఇక్కడ ఈరోజు దాదాపు 100 స్టాల్కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశాం. అందులో మిషనరీ ఉంది, విత్తనాలు ఉంది, సేవలు ఉన్నాయి, అలాగే రకరకాల వ్యవసాయం కానీ, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన కానీ సేవలు ఉన్నాయి, ఇన్నోవేషన్స్ ఉన్నాయి. కొన్ని వినూతన రీతిలో కొత్త పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనేది రైతులను చైతన్యపరిచే విధంగా మేము ఇందులో సఫలమైనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఎంతో చేయవలసి ఉంది. రైతు చాలా కష్టాలలో ఉన్నాడు. ఆ రైతు బాగు కొరకై రాబోయే రోజులలో మీకు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తున్న డ్రోన్ వచ్చి గరుడ ఏరోస్పేస్ డ్రోన్ అండి. ఇది చెన్నై బేస్డ్. ఇది వచ్చి దీని ప్రైస్ వచ్చి 4,75,000 ఉంది. మనకు 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. ఇది ఫ్లయింగ్ టైం వచ్చి 25 మినిట్స్ ఉంటుంది. 1 ఎకర్కి 5 నుంచి 8 నిమిషాలలో స్ప్రే చేస్తుంది. ఇది ఏంటంటే ఇప్పుడు రైతులందరూ పొలాలలో నడవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకోసం ఇలాంటివి వాడడం వల్ల రైతుకి సేఫ్, అలాగే పెస్టిసైడ్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇది వాడడం వల్ల ఈ డ్రోన్ వాడడం వల్ల ఎఫెక్టివ్గా మంచిగా మనం పనిచేసే మందు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దానికి డ్రోన్ తోటి మళ్ళీ రైతుకైనా టైం సేఫ్ అవుతుంది, అన్ని విధాలుగా సేఫ్ జరుగుతుంది. నగరంలోని భగత్ నగర్లో విశ్వనాథ్ అకాడమీలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయని అకాడమీ డైరెక్టర్ అంతగిరి విశ్వనాథ్ ప్రసాద్, సమైక్య బాధ్యులు అంతగిరి రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రీడా చిన్నారుల మధ్య ఈ వేడుకలు ఏర్పాటు చేశామని, అనంతరం కేక్ కట్ చేసి వారు మాట్లాడుతూ క్రీస్తు ఈ లోకంలో ప్రేమ, కరుణ, జాలి, దయ, శాంతం, సహనం, వినయం వరకు ఎలా కలిగి ఉండాలో తన జీవితం ద్వారా యావత్ మానవాళికి ఒక సందేశాన్ని అందించారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో క్రీడా చిన్నారులు ముందుకెళ్తే విజయం తథ్యమని వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడా చిన్నారులతో పాటుగా వారి తల్లిదండ్రులు మరియు కోచ్ కొప్పర్తి శివయ్య పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొప్ప కవిగా, దేశభక్తుడిగా, దేశం కోసం అహర్నిశలు శ్రమించి దేశం కోసం సేవ చేసిన మహనీయులు అజాత శత్రువు భారతరత్న అటల్జీ అని కొనియాడారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజున సుపరిపాలన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అటల్జీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్తంభంపల్లి సర్పంచ్ బొంగని అశోక్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు క్యాతం తిరుపతి రెడ్డి, జుమ్మెంతుల శ్రీనివాసరెడ్డి, మెరుపుల గంగాధర్చారి, స్వామి కుమార్, కిరణ్ రాజూరి, సారంపల్లి రాజు, ఇల్లందల బాలయ్య, కళ్యాణ్ అనిల్, సావనపల్లి అనిల్, విజయేందర్ రెడ్డి, రజనీకాంత్, రమేష్, ప్రసాద్, సాయి కుమార్, మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. బహుభాష కోవిదుడిగా, దార్శనికుడిగా, భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సంవత్సరాలు సేవలు అందించి తన తనువు మొత్తం భారతదేశానికి అంకితమని, పాలన కోసం కాదు ప్రజాసేవ కోసమే మనం పనిచేయాలని గొప్ప దార్శనికతను చూపెట్టిన మహోన్నతమైన వ్యక్తిగా, భారతదేశ జాతి గర్వింపదగ్గ వ్యక్తిగా భారత ప్రజలందరూ కొనియాడే సమయంలోనే తన శత జయంతిని పురస్కరించుకొని ఈరోజు 101వ జయంతిని జరుపుకోవడం చాలా శుభ పరిణామం. కరీంనగర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో బుధవారం కిసాన్ గ్రామీణ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ హడక్ కమిటీ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ అధ్యక్షతన బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసి గొంగలితో సన్మానం చేశారు. ఈ సందర్భంగా గతంలో గొల్లకుర్మల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఎన్సీడీసీ నిధులు మంజూరు చేశారని, ప్రస్తుతం ఆ రుణాల కాల వ్యవధి పూర్తయి రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో గొల్లకుర్మలు ఉన్నారని, వాటి మాఫీకే కేంద్రంతో మాట్లాడి మాఫీ చేయించాలని కోరారు. స్పందించిన బండారు దత్తాత్రేయ కేంద్రంతో మాట్లాడి రుణమాఫీకై కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హడక్ కమిటీ సభ్యులు కాల్వ సురేష్, కటికరెడ్డి, బుచ్చన్న, దాని ఓదేలు, చిగుర్ల శ్రీనివాస్, అగిత రవీందర్, గడ్డి శ్రీనివాస్, చౌటపల్లి రంజిత్, దాడి ఆంజనేయులు, దాడి సద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక కరీంనగర్ జిల్లాలోనే నియామకం చేసిండ్రు. అలా భార్య కూడా సర్పంచ్ గెలిపించుకున్నాడు. ఆ కరీంనగర్ జిల్లా గొర్రె పెంపకందారుల ఫెడరేషన్ అధ్యక్షులు మల్లేశం యాదవ్. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో షాలెం బెరాక ప్రార్థన మందిరంలో పాస్టర్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలకు మాజీ జెడ్పీటీసీ మల్లుగరి నర్సగౌడ్, ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, ప్రశాంత్ విచ్చేసి క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ శాంతి సందేశం ఇచ్చారు, ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వచ్చిన ప్రజాప్రతినిధులకు తినిపించారు. అలాగే మాజీ జెడ్పీటీసీని, ఉప సర్పంచ్ని, వార్డు సభ్యులను శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనూకు భీమాజీ, జెడ్పీటీసీ నర్సగౌడ్, ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, ప్రశాంత్, రంజిత్, సంజీవరెడ్డి, క్రైస్తవ సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు. ఆయన తన్ను తాను దేవునికి హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా కూర్చుని ఇక్కడ ఎవరమైనా సరే మనందరం మనము ఇద్దరికి సమర్పించుకోవాలా. ఒకటి దేవునికి, రెండోది అవసరమైతే మన శత్రువుకైనా సరే. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో గల శ్రీ కోదండ రామాలయంలో గత 10 రోజుల నుంచి ధనుర్మాస రథోత్సవములు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ఈ వేడుకలకు శ్రీ 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 త్రిదండి దేవనాథ జిఆర్ స్వామివారు హాజరై 10వ పాసురాన్ని పఠించి భక్తులకు వివరించారు. అనంతరం భక్తులచే లక్ష్మీ పూజలు చేయించారు. వేద పాఠశాల ఆచార్యులు మరప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనం చేస్తున్నారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై లక్ష్మీ పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పాఠశాల ఆచార్యులు వరప్రసాద్ ఆచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసాన్ని పురస్కరించుకొని 30 రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని జరుపుకుంటున్నామని, ఈ రోజు ఈ ఉత్సవాలకు
శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు హాజరై లోక కళ్యాణార్థం లక్ష్మీ పూజలు నిర్వహించారని తెలిపారు. అదేవిధంగా గ్రామాన తిరుగుతూ ప్రతిరోజు ఉదయము ఆధ్యాత్మిక సత్సంగంతో పాటు మధ్యాహ్నం వేళలో ఆరోగ్య వికాస్ ఆధ్వర్యంలో లోకానికి మేలు చేసే సూచనలతో పాటు మనుషుల ఆరోగ్య సంరక్షణకు అదేవిధంగా భౌగోళిక పర్యావరణ పరిరక్షణ కోసం పలు సూచనలు సలహాలు చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు అందరినీ ఒక చోట చేర్చి ఒకవైపు విద్య మరోవైపు దైవ కార్యక్రమాలను ఈ రెండు విషయాలు రెండు కళ్ళులాగా సమాజానికి ఉపయోగపడే విధంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయస్వామితో పాటు కరీంనగర్ వేద పాఠశాల ఆచార్యులు కె వరప్రసాద్ ఆచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్రావు, కార్యదర్శి బివి రావు, కోశాధికారి వెంకటేశం, జిల్లా వికాస తరంగిణి అధ్యక్షులు కె గౌతమ్ రామ్, కార్యదర్శి యాదకిషన్, డాక్టర్ సంజీవరావు, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, భూపతిరావు, అరుణ, సత్యప్రియ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్మరిస్తూ ఆచార్యులను స్మరిస్తూ మనకి ఈ వ్రతాన్ని ఆచరింపచేసింది అని పెద్దలు వ్యాఖ్యానం చేస్తారు. అయితే లోపల ఉన్న గోపిక ఎలాంటిది అంటే నోటు సువర్గం పూగుగిన్ర అమ్మనాయి అంటే ఇప్పటికే కృష్ణుడు అనేటువంటి వీళ్ళ వ్రతం ఏంటి, నీరాడుట లేదా కృష్ణుడి సంశ్లేషం ఇదే కదా. కనుక వీళ్ళు చేసే వ్రతం నీరాడుట అంటే పైకి మనకి దేహానికి ఆ మలినం పోవడానికి కోసం బాహ్యమైనటువంటి స్నానం నీరాడుట. కానీ ఆత్మకు ఉండేటువంటి మలములు కొన్ని ఉంటాయి, ద్వేషము, అసూయ, ఇలాంటివన్నీ కూడా అహంకారం, మమకారం లాంటివి కూడా ఆత్మకు ఉండేటువంటి మలములు. ఇవి పోవాలంటే భగవన్ నామస్మరణ, భగవత్ కళ్యాణ గుణ అనుభవము, అలాగే పెద్దల యొక్క సహవాసం, ఇవన్నీ కూడా ఆత్మ ఉజ్జీవనానికి కారణమవుతాయి. పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసములో చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి చక్కటి మాస ఉత్సవం ధనుర్మాసోత్సవం. దానిని ప్రస్తుతం మనం తెలంగాణలో గల కరీంనగర్ వావిలాలపల్లి శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో 30 రోజులు అంగరంగ వైభవంగా ఉదయాన్నే ప్రత్యూష సమయంలో చక్కగా భక్తులంతా కలిసి లోకక్షేమార్థం చక్కగా నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈనాడు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో రూపుదిద్దుకున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు గ్రామైక రాత్రముగా ఒక్కొక్క గ్రామంలో ఉదయం పూట ఒక ఆధ్యాత్మిక సత్సంగము, మధ్యాహ్నం పూట సామాజికంగా కావలసినటువంటి ఆరోగ్య, అలానే యువ వికాస్ అనబడేటువంటి వారి ఆధ్వర్యంలో ప్రజ్ఞ అంటే ఈ లోకంలో ఉండేటువంటి యువతకి కావలసినటువంటి మంచి మంచి పనులు చేయడానికి, దేశభక్తికి, దైవభక్తికి కావలసినటువంటి చక్కటి సూచనలు చేయటం, అదేవిధంగా మనుషులందరికీ కూడా కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఇటు మనుషుల యొక్క ఆరోగ్యాన్ని, అలాగే భౌగోళికమైనటువంటి భూమిని కూడా ఎలా కాపాడుకోవాలి, పాడి పంటలు పండడం కోసం కాను ఏ విధమైనటువంటి పరిశ్రమలు చేస్తే 10 కాలాల పాటు పిల్లా పాప అంతా ఆనందంగా ఉంటూ లోకాన్ని, మన దేశాన్ని సంరక్షించుకోగలుగుతామో. శ్వేతా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చల్లా స్వరూపరాణి హరిశంకర్ దంపతుల జన్మదిన వేడుకలు. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటు పాత బజార్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు. గాయకుడు మహమ్మద్ రఫీ బర్త్డే వేడుకలు. కళాభారతిలో పలు సాంస్కృతిక పాటల కార్యక్రమాలు. కరీంనగర్ 2వ రోజు కిసాన్ మేళా. రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్న స్పష్టం చేసిన సుగుణాకర్ రావు. ఇవి ఇప్పటివరకున్న శ్వేతా న్యూస్. నమస్తే. We'll